మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుని రామ్ చరణ్ సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా భాగం షూటింగ్ అంతా అవసరమైన సెట్లు రూపొందించి వాటిల్లోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. చరణ్ సహా ఇతర ఫైటర్లపై చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్స్ ఇది యాక్షన్ సన్నివేశంలో శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ ని రంగంలోకి దించారు. అతడి పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నవకాంత్ స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ సన్నివేశాలన్నీ అతడి ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ తాజా యాక్షన్ సీన్స్ మాత్రం ఎంతో స్టైలిష్ గా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో శ్యామ్ కౌశల్ సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమాకే ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు సెట్ అది. అందుకోసం బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చవుతుందని సమాచారం. శ్యామ్ కౌశల్ బాలీవుడ్ లో పేరున్న స్టంట్ మాస్టర్. ఎన్నో హిందీ సినిమాలకు ఫైట్ కంపోజ్ చేశారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలకు పనిచేశారు. కొన్ని తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. పొన్నియిన్ సెల్వన్, ధూమ్ 3, క్రిష్ లాంటి ఫ్రాంచైజీలకు ఈయన మాస్టర్. శ్యామ్ కౌశల్ హీరో, విక్కీ కౌశల్ తండ్రి. డాడ్కి బాలీవుడ్ లో ఎన్నో పరిచయాలున్నా విక్కీ కౌశల్ మాత్రం డాడ్ పరిచయాల్ని ఎంట్రీ వరకే వినియోగించుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా పరిశ్రమలోకి ఎదిగాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రత్యేకించి దేశభక్తి నేపథ్యం గల సినిమాలకు విక్కీ కౌశల్ ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చీకిరి చార్ట్ బస్టర్ గా నిలిచింది. పెద్ది రిలీజ్ కి ముందే చీకిరి సాంగ్ 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ అనిపించుకుంది. పెద్ది సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నారు. పెద్ది సినిమాను 2027 మార్చ్ 27 పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ గా ఒక టీజర్ వచ్చింది. అందులో చరణ్ కొట్టిన షాట్ ఖచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఫిక్స్ అనే హింట్ ఇస్తుంది. చరణ్ గత 2 సినిమాలు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నారు. పెద్ది సినిమాపై ఉన్న అంచనాలు రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించేలా తాజాగా ఓ సంచలన వార్త బయటకొచ్చింది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న పెద్ది చిత్రం ఓటీటీ హక్కుల విషయంలో రికార్డులు సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 130 కోట్ల భారీ ధరకు ఈ సినిమాను డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం అన్ని భాషలకు కలిపి చెల్లించినప్పటికీ ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఆల్ టైమ్ రికార్డుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ డిజిటల్ పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే విడుదలైన చిత్ర గ్లిమ్స్ తో పాటు ఇటీవలే విడుదలైన ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన చీకిరి పాట ప్రభంజనం సృష్టించింది. ఈ పాట అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మాస్ బీట్ వినిపిస్తున్నాయి. ఈ పాట సంచలనం సృష్టించడంతో పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.